వరుసగా మిగిలిన డీటెయిల్స్ చూద్దాం. మున్సిపల్ ఎన్నికలు ముగుస్తున్న వెంటనే ఇంటి పన్ను పెంచేందుకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం సిద్ధమైందని కేంద్ర మంత్రి బండి సంజయ్ అన్నారు. కరీంనగర్లో మున్సిపల్ ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు. మాజీ మంత్రి గంగుల కమలాకర్ ను ఉద్దేశించి ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఎంపీగా తాను నయా పైసా తీసుకొచ్చినట్లు రుజువు చేసిన ఊరుదిలి వెళ్లిపోతానని గంగుల అన్నారని గుర్తు చేశారు. తాను తెచ్చిన నిధుల లెక్కలతో బుక్లెట్ వేశానన్న బండి కరీంనగర్ వదిలి వెళ్లిపో అంటూ గంగులను ఉద్దేశించి తెలిపారు. పైసలు తీసుకెళ్తే నాకు గంగుల కమలాకర్ అంటున్నాడా, బండి సంజయ్ ఒక్క రూపాయి తెచ్చినట్టు చూపడితే నేను మూట చదువుకొని కర్మేరు పోతానంటే బిగ్గు చదువుకుంటాను. ఇక ఈ బుక్ లో ఉన్నది ఒక్కటన్న తప్పు అయితే నా మీద కేసు పెట్టాలి. కేసు పెడితే తప్పు అయితే కేసు పెట్టుకోవాలి. పోయి ఇవాళ 11 పేజీల బుక్ మీకు ఇచ్చినాక మీకు ఈ బుక్ లో నరేంద్ర మోడీ గారు ఇక్కడ ఈ కరీంనగర్కు ఏమేం పైసలు ఇచ్చిండు, దేనికి పైసలు ఇచ్చిండో మొత్తం తీసుకొచ్చాక ఇవాళ నేను ఎంపీ అయినాక వేల వందల కోట్ల రూపాయలు ఒక బుక్ వాళ్ళు 10 సంవత్సరాలు ఏం చేసినంటే మీ పేదోళ్ళ జాగాలు కబ్జా చేసిర్రు. పేదోళ్ళ జాగాలు కబ్జా చేసి బీఆర్ఎస్ లో గెలిచిన వాళ్ళందరూ సగం మంది చేరిపోయారు.